కాసేపట్లో జనసేన బహిరంగ సభ ప్రారంభం కానుంది. సేనతో సేనాని పేరుతో నిర్వహించే సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభ వద్దకు జన సైనికులు భారీగా చేరుకుంటున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జనసైన్యం తరలివస్తోంది. జనసేన బహిరంగ సభపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సేనాని భారీ బహిరంగ సభ మరి కాసేపట్లో విశాఖపట్నం వేదిక ఇందిరా మున్సిపల్ స్టేడియంలో ప్రారంభం కాబోతుంది. గత 3 రోజులుగా కూడా ఈ సభ నిర్వహణకైతే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు సేనాని కూడా విశాఖపట్నంలో మకాం వేసి పార్టీ కార్యకర్తలతో క్యాడర్తో కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన నేపథ్యంలోనే ఈరోజు జరుగుతున్నటువంటి సభ ఏదైతే ఉందో దీనికి రాష్ట్రం నలుమూలల ఏపీ రాష్ట్రంతో పాటు తెలంగాణ నుంచి కూడా జన సైనికులు అయితే రావడం జరిగింది. దాదాపు 15,000 మంది సభలో ఈరోజు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా తెలంగాణతో పాటు ఏపీలో పలు జిల్లాల నుంచి వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు మనతో ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళు ఈ పార్టీకి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఇప్పటివరకు జనసేన అనే వాళ్ళకి ఈ 2 రోజుల పాటు కూడా ఎలాంటి దిశానిర్దేశం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే సార్, మాది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. నా పేరు మైలేరి మల్లయ్య. ఈరోజు ఎప్పుడు వచ్చారు, మీకు ఎలా ఆహ్వానం అందింది? సార్, మాకు పవన్ కళ్యాణ్ గారి డిజిటల్ మెసేజ్ ద్వారా మాకు ఆహ్వానం వచ్చిందండి. మేము గత 3 రోజుల నుంచి విశాఖపట్నంలో ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాట్ల కోసం వచ్చాము. ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలకైతేమి నాయకులకైతేమి దశ నిర్దేశం చేయడానికి గత 3 రోజుల నుంచి ఈరోజు విశాఖపట్నంలో సమావేశాలు నిర్వహిస్తూ, విశాఖపట్నం అనేది ఒక సముద్రం, ఇక్కడ ఇదైతే ఆ సముద్రానికి తోడైనటువంటి జనసైన్యంతో కలిసి ఈరోజు విశాఖపట్నం జన సైనికులతో ఈరోజు నిండిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీని స్థాపించినప్పటి నుంచి నేటి వరకు జన సైనికులు జనసేన కార్యకర్తలు ఏ విధంగా భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి, వారికి దిశానిర్దేశం చేయడానికి ఈ 3 రోజుల సమావేశాలు కూడా చాలా అవసరమని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సార్, మేము పులిచెర్ల మండలం పుంగనూరు కాన్స్టిట్యున్సీ పులిచెర్ల మండలం అధ్యక్షుడు మేషాల చంద్రబాబు నా పేరు. మా వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మేము వచ్చినాం సార్. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మా దైవం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ స్థాయికి ఎదిగినారంటే జన సైనికుల బలంతోనే. కాబట్టి ఆయన కూడా మమ్మల్ని గుర్తించి పుంగనూరు కాన్స్టిట్యున్సీ ఎక్కడుంది, విశాఖపట్నం ఎక్కడుంది, ఇంత దూరం సొంత ఖర్చులు పెట్టుకొని ఆయన మీద అభిమానంతో భక్తితో ఆయన కోసం ఇంత దూరం రావడం జరిగింది. ఈరోజు మాకు వాలంటీర్లు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, ఇన్ఛార్జీలు అందరికీ దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పాటుపడుతున్నాడు. సొంత నిధులను ఉపయోగించిన ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు, దీంట్లో సందేహమే లేదు. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లాట్ఫామ్ ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీగానే ప్రజలు ఒకరు గుర్తిస్తున్నారు. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఏందనే రైతులు, రెడ్డీసు, నాయుడుస్ అందరూ కూడా శబాస్ అంటున్నారు. ప్రజల్లో మేము తిరుగుతున్నాం కాబట్టి మంచి పేరు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మాకు ఇక్కడ జరగబోయేటువంటి సేనాని కార్యక్రమం చాలా అద్భుతమైన ప్రోగ్రాం అనుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన దానికి మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు రాబోయే రోజుల్లో కూడా ఇంకా అద్భుతంగా చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయనలో దైవ గుణాలు ఉన్నాయి. దేవుడితో సమానం. మేము దేవుడి కన్నా ఇంకా ఎక్కువ పూజిస్తాం. ఆయన కనబడితే ఒళ్ళు దొన్నాలు కూడా పెడతాము. అట్లాంటి ప్రాణాలు ఇచ్చేదానికి కూడా మేము వెనకడిగాము. పవన్ కళ్యాణ్ అంటే మాకు అంత అభిమానము. ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో సభ పెడుతున్నా అంటే ఎక్కడో పుంగనూరులో ఉండేది మేము ఇక్కడ విశాఖపట్నం 1000 కిలోమీటర్లు ఇంత దూరం వచ్చి మేము చేస్తున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత దూరం జై జనసేన. మీరు చెప్పండి, ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? ఈరోజు జరిగేటువంటి సభకు సంబంధించి కూడా అంటే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇక్కడికి రావడానికి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా, లేదంటే ఏర్పాట్లు ఏ విధంగా? మాకు ఎలాంటి ఇబ్బందులు లేదండి. మేము వచ్చి 2 రోజులైంది. ఈ కార్యక్రమాలన్నీ చాలా బాగా చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యాలు కావచ్చు, మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు అన్నీ అందజేస్తున్నారు. మేము పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం నుంచి వచ్చాము. దగ్గర 1000 కిలోమీటర్లు ఉంది. అంత దూరం నుంచి ఎందుకు వచ్చామంటే పవన్ అన్న అంటే అభిమానము. ఆయన కోసం ప్రాణమైనా ఇస్తాము. 1000 కిలోమీటర్లు కాదు కదా, 10,000 కిలోమీటర్లు అయినా అన్న కోసం నడుస్తాము. ఎన్నంటికి ఆయన వెంటే నడుస్తాము. అలాగే
నేను పులిచెర్ల మండలం ప్రధాన కార్యదర్శి. మాకు పాసులు అందాయి రావడానికి. ఇన్ని రోజులకి మాకు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మాకు ఆహ్వానం పంపించారు. ఆయనకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఇలాగే చేస్తూ కార్యకర్తల ఉత్తేజాన్ని నింపుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నాను. జై జనసేన. రైట్. ఇదే మొత్తంగా చూసుకుంటే ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడి నుంచో ఇతర జిల్లాల నుంచి సుదూర ప్రాంతాలు అంటే దాదాపు 1000-1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గత 2 రోజులుగా కూడా ఈ విశాఖపట్నంలో ఉంటూ ఆ జనసేనని ఏం చెప్తారు అంటూ కూడా ఉత్సాహంతో ఉత్సుకతతో ఒక జోష్ని తీసుకొస్తూ కూడా ఈరోజు అయితే ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమానికి భారీగా కూడా కార్యకర్తలు, నాయకులు, క్యాడరుతో పాటు వేరే మహిళలు కూడా భారీ స్థాయిలో హాజరవుతున్నారు. మరి కాసేపట్లో ఈ సభ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సభలో ముందుగా అయితే అభిప్రాయాలు అయితే సేకరణ జరుగుతుంది. కార్యకర్తల నుంచి ముందుగా పార్టీని ఏ విధంగా నడపాలనే దాని మీద సూచనలతో పాటు సాయంత్రం 6 గంటలకి జనసేన అని పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.